ఉండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో 4-5 రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎంపికను ప్రకటించేందుకు హైకమాండ్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని ఆఘమేఘాల మీద ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై కసరత్తు పూర్తి చేయడంతో కిషన్ రెడ్డితో ఈ విషయాలు చర్చించి త్వరగా కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించేందుకు అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి విషయంపైనే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఆకస్మికంగా వెళ్లారని చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీలో కీలకంగా ఉన్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నియమిస్తే రబ్బర్ స్టాంపే అవుతారని, అదే కేంద్ర కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందని నేరుగా రాజాసింగ్ వ్యాఖ్యానించడం పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయింది. పార్టీలోని కొందరు బయటకు వెళ్లిపోతే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందని నాయకత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తాను కేంద్ర మంత్రిగా ఉన్నానని, రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇప్పుడు ఎవరికిస్తారు అనేది పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయకుండా ఇలా పార్టీ అధిష్టానం నాంచుడి ధోరణిని సరికాదని పార్టీ క్యాడర్లోనూ నిరుత్సాహం వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించినా ఇంకా మరికొన్ని జిల్లాలకు నియమించాల్సి ఉంది. అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలనేది తేలాల్సి ఉంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఎంపిక దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు అధ్యక్షుడి రేసులో ఉన్నారు.